ఆంధ్ర యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు విద్యార్థులు. అయితే విద్యార్థుల మధ్య మతాలు చిచ్చు పెడుతున్నారని ఇక ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులతో చర్చలకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో చర్చలకు హాజరయ్యారు ఎస్ఎఫ్ఐతో పాటుగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు. ఇక పోలీసుల సమక్షంలో సెనేట్ హాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. హిందూ ఇటు ముస్లిం అండి ఈయన మిత్రుడు అండి ఈ రోజు వచ్చేది ఇటు మొత్తం మాదని చెప్పేసి కట్టం గోపి దేశంలో ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారు దుర్మార్గాల మీద గెస్ట్ ఫ్యాకల్టీలు కానీ ఇంకా మరొకరు కానీ అందరూ ఏకం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ భారత మాతాకైతే అంటే అందరూ ఎండి తినే పర్లేదు, వీళ్ళందరూ చచ్చిపోయినా పర్లేదు, స్టీల్ ప్లాంట్ అమ్మదమ్మినా పర్లేదు. ఏంటిది దుర్మార్గం? వాళ్ళందరూ గోండల్లాగా వచ్చి మనుషుల మీద దాడులు చేస్తుంటే ఏంటంటే దుర్మార్గం? ఇక్కడ ఊరుకునే సమస్య లేదు. హిందూ ఇటు ముస్లిం అండి ఈయన మిత్రుడు అండి ఈ రోజు వచ్చేది ఇటు మొత్తం మాదని చెప్పేసి ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఏబీవీపీ వర్సెస్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇరువురు విద్యార్థి సంఘాలతో చర్చలకు పోలీసులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చర్చల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించినంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ తో పాటుగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు రావడం, దాంతో పాటుగా ఏబీవీ విద్యార్థులు కూడా చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరికొకరు తీవ్రంగా విమర్శలు చేసుకోవడంతో పాటుగా ఒకరికొకరు తోసుకున్న పరిస్థితి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పోలీసులు రావడంతో ఒక్కసారిగా ఏదైతే ఎస్ఎఫ్ఐకి సంబంధించినంత వరకు విద్యార్థి సంఘాలు అయితే ఏదైతే విద్యా సంస్థల్లో పూర్తిగా కూడా మత ప్రచారాన్ని తీసుకొచ్చి పూర్తిగా రాజకీయాలు పులుముతున్నారంటూ కూడా ఎస్ఎఫ్ఐ తో పాటుగా ఏఐఎస్ఎఫ్ వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఏబీవీపీ కానీ ఇటు కానీ విద్యార్థి సంఘాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా విద్యార్థి సమస్యలపైన మాట్లాడుతాం తప్ప ఇక్కడ రాజకీయాలు కానీ మరొక వైపు మత విద్వేషాలు రద్దుకొట్టే పరిస్థితే లేదు. దాడులకు మీరు తెగబడ్డారంటూ కూడా ఈ పరస్పరం వాదోపవాదన చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలకి మధ్యన రాజీ కుర్చేందుకైతే మాత్రం పోలీసుల సమక్షంలో సెనెట్ హాల్లో చర్చలు ప్రారంభమైనప్పటికీ కూడాను ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలైతే మాత్రం ఏదైతే యూనివర్సిటీలో పూర్తిగా కూడా మత విద్వేషాలతో పాటుగా రాజకీయ వ్యవస్థల్ని రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చేందుకు ఏబీవీపీతో పాటుగా అక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాదనలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు ఏబీవీపీ కానీ పూర్తిగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినంత వరకు యూనివర్సిటీలో విద్యార్థుల మధ్యన రెచ్చగొట్టే ప్రయత్నము, అదేవిధంగా మత ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఇటువైపు జరుగుతున్నటువంటి వాదన. అయితే ఇరు వర్గాలకి మధ్యన ఇప్పుడే సెనేట్ హాల్లో ఏదైతే చర్చలు ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్, చర్చల అనంతరం కూడా ఎటువైపు వెళ్తున్నారు విద్యార్థి సంఘాలకు సంబంధించినంత వరకు కూడా విద్యార్థుల భవితవ్యం పాడైపోయే విషయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో ఆందోళన బాటపడితే విద్యా సంస్థ ఏదైతే విద్యార్థులకు సంబంధించినంత వరకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి ఆస్కారం ఉండడంతో పాటుగా విశాఖ సంబంధించినంత వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐఎఫ్ఆర్ గాని మిలాన్ అంశాలు ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నటువంటి. ఎందుకంటే క్యాంపస్ లలో చాలా వరకు చూస్తుంటాం విద్యార్థి సంఘాలే క్యాంపస్ కి పట్టుకొమ్మలుగా ఉంటాయి, కానీ ఆ సంఘాల మధ్య గొడవ అంటే మాత్రం కొంతవరకు ప్రతికూల పరిస్థితిలో ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అయ్యే వరకు వచ్చిందంటే సిచ్యువేషన్ దీని మీద క్యాంపస్ వర్గాలు ఏమైనా స్పందించినా, రిజిస్టర్ కానివ్వండి, బీసీ కానివ్వండి?
ఏదైతే విద్యార్థి సంఘాల ఆందోళనకు సంబంధించినంత వరకు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గానీ రిజిస్టర్ గానీ ఇప్పటికే స్పందించి చర్చలకు పిలిచినటువంటి నేపథ్యం. ఓకే. చర్చలకు పిలిచినటువంటి నేపథ్యంలో చర్చలకు వచ్చేటటువంటి సమయంలోనే మళ్ళీ ఇరు వర్గాల మధ్యన కూడా వాదోపవాదాలు తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు సంఘ ప్రవేశం చేయడం అంటూ జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థి సంఘాలకు సంబంధించి ఏదైతే విద్యార్థులకు సంబంధించినంత వరకు విద్యార్థుల సంఘాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ అంశాన్ని ఎటువైపు తీసుకువెళ్ళినా సరే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉండబోతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే యూనియన్లకు మధ్య ఉన్నటువంటి వాదనల మాట పక్కన పెడితే విద్యార్థులు భవితవ్యం పాడైపోయే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి కొనసాగుతుంది. విద్యార్థి సంఘాలను నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగుతుంది. విద్యార్థులకు సంబంధించినంత వరకు తమ సమస్యలను వాటిని వినేటటువంటి ప్రయత్నం వీసీ గానీ రిజిస్టర్ గానీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధాన ఎజెండాకు సంబంధించినంత వరకు ఏదైతే విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీల్లో రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా మత ప్రచారాలు చేయకూడదంటూ కూడా ఒకవైపు ఎస్ఎఫ్ఐ వాదిస్తా ఉంటే మరొక వైపు ఏదైతే మతోన్మాదుల్లో పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడాను ఎస్ఎఫ్ఐ లాంటి యూనియన్లు కానీ ఏఐఎస్ఎఫ్ లాంటి యూనియన్లు రావడంతో ఒకసారిగా వామపక్ష భావజాలాన్ని తీసుకొస్తున్నారంటూ కూడా ఏబీవీపీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. చర్చలు సఫలమయ్యే వరకు క్యాంపస్ లో పోలీసులు లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? ప్రెసెంట్ అయితే ఇరు వర్గాల మధ్యన చర్చలు జరుగుతా ఉన్నాయి. చర్చల అనంతరం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. పోలీస్ శాఖ ఎటువైపు అడుగులు వేసినా దాని యొక్క ఇంపాక్ట్ మొత్తం విశాఖలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకమయ్యే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగే అంశంగా తయారవుతుంది. ఈ నేపథ్యంలో చాలా సున్నితమైనటువంటి అంశం. పోలీసులు కూడా నిర్ణయాలు తీసుకునే ముందు ఏదైతే పెద్దల నుంచి వచ్చేటటువంటి సూచనల మేరకు నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం విద్యార్థి సంఘాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే ప్రజలు జరుగుతుంది. ఒకవేళ రాజీ కుదర్చకపోతే ఎటువైపు అడుగులు వేస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అయితే మాత్రం విద్యార్థి సంఘాల ఏదైతే చర్చల అనంతరం కూడా తెలిసే అవకాశం ఉండబోతుంది. మాక్సిమం 100% కూడా ఇరు వర్గాలని రాజీ కుదిర్చేందుకే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకొక వైపు ఏబీవీపీ అయితే రాత్రి జరిగినటువంటి దాడికి సంబంధించినంత వరకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు అరెస్ట్ చేయాలంటూ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరు వర్గం మధ్యన కూడా రాజీ కుదిర్చేందుకు శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా లేదు పొరపక్షాల్లో ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల ఆందోళన రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా సున్నితమైన అంశంగా తీసుకొని డీల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, మీరు అన్నట్లుగా చాలా వరకు సున్నితమైనటువంటి అంశం. విద్యార్థుల మధ్య సాగుతున్నటువంటి వైరం ఒక క్యాంపస్ లో ప్రారంభమైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దాని ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి జోక్యం ఉంటే అది మహా ఉద్యమాలుగా మారేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ చర్చలు సఫలం కావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ భరత్. మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రం మరోసారి ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇరు వర్గాల విద్యార్థి సంఘం నాయకులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. సో ఈ చర్చల్లో ప్రధానంగా రెండు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ప్రధాన వాదనలు వింటున్నటువంటి సిచ్యువేషన్. సో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది అక్కడ పరిస్థితి. పోటాపోటీగా విద్యార్థులు నినాదాలు కూడా చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో చర్చలకు వస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు ఆ చర్చలు జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా ఘర్షణ వాతావరణానికి తెరలేపుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా వారు మాట్లాడుతున్నటువంటి వాదన విద్యార్థుల మధ్య మతాలు చిచ్చు పెడుతున్నారని కూడా ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్ర యూనివర్సిటీ అధికారులతో చర్చలకు విద్యార్థి సంఘాలు వచ్చినటువంటి నేపథ్యంలో చర్చలు ఏ విధంగా సాగుతాయి, విద్యార్థి సంఘాలకు నచ్చజెప్పి పూర్తి స్థాయిలో కాంప్రమైజ్ చేసే విధంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీంట్లో క్యాంపస్ వర్గాలు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మాత్రం ఇరు వర్గాలకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రమే క్యాంపస్ సఫలంగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐతో పాటుగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు కూడా చర్చలకు హాజరయ్యారు. పోలీసుల సమక్షంలో సెనెట్ హాల్లో ప్రస్తుతం చర్చలు ప్రారంభమయ్యాయి.